ప్రోక్షించడం ద్వారా మనం విమోచించబడ్డాం, రక్షించబడ్డాం, దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాం. అందుకని ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా అందరము కలిసి కొద్ది నిమిషాలు దేవుడిచ్చిన ఈ గొప్ప విడుదలను బట్టి, ఈ గొప్ప రక్షణను బట్టి, ఏమండి దేవుని ఉగ్రత నుండి మనం తప్పించిన స్థితిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు మోకరించి, అవును ప్రభా, నా కొరకు గొర్రె పిల్లగా వచ్చావు, నా కొరకు నిర్దోషమైన గొర్రె పిల్లగా వచ్చావు, నా కొరకు వధించబడిన గొర్రె పిల్లగా వచ్చావు, నా కొరకు రక్తము చిందించిన గొర్రె పిల్లగా వచ్చావు, నా కొరకు నీ రక్తము ద్వారా నన్ను పవిత్రపరచడానికి గొర్రె పిల్లగా వచ్చావు. ఇశ్రాయేలు ఎలా విడిపించబడ్డాడు, ఈరోజు నేను పాపము నుంచి విడిపించబడ్డాను, నేను రక్షించబడ్డాను, దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాను. అందుకు నీకు స్తోత్రాలంటూ కొద్ది నిమిషాలు పిల్లరా అందరూ మరి మాటలు అర్థమైతే ప్రభుని స్తుతించి ఆరాధించాలని ఆశ కలిగిన వారు ఇదిగో నీ కొరకే గొర్రె పిల్లగా వచ్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, నిర్దోషమైన గొర్రె పిల్లగా వచ్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, వధించబడిన గొర్రె పిల్లగా వచ్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, నీ కొరకే రక్తము చిందించిన గొర్రె పిల్లగా వచ్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రక్తము ద్వారా నిన్ను విడుదల చేసి రక్షించి తప్పించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆసక్తి గలవారు నోరు తెరిచి బిగ్గరగా త్వరగా వాక్యానుసారంగా ప్రభువుని స్తుతించి ఆరాధించమని మనం చేస్తున్నాను. నీవిచ్చిన రక్షణ పాత్రను చేబూని యేసు క్రీస్తు నామములో నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మీ చేతికి పాటలు సీట్ ఇచ్చాను కదా, రెండవ పాట పాడుకున్నాం. ఆల్రెడీ ఒక పాట నేర్చుకున్నాం. ఇంకెవరికైనా పాటలు షీట్ అందరి బట్టి చేయెత్తితే స్మిత్ మీకు ఇస్తాడు. ఆల్రెడీ అద్భుతం చేయువాడా, అతిశయం ఇచ్చువాడనే పాటని మనం నేర్చుకుందాం. ఇప్పుడు రెండవ పాట మనం పాడుకుందాం. పిల్లరా చూడండి. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా
వెళ్దాం. మరి ఈరోజు మన మందిరంలో ఉండే టీచర్స్ అందరూ కూడా మరి ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళారు. కొంతమంది విశ్వాసులు కూడా వారి గ్రామాల్లో ఓట్లు ఉన్న వాళ్ళు వారి ఊరికి వెళ్ళారు. అందుకని చాలా కొద్ది మందిగా కనబడుతున్నారు. అయినా పర్వాలేదు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి దేవుని సన్నిధి ఇక్కడుంది, దేవుని ప్రసన్నతని ఇక్కడుంది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కలుసుకుంటే చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పిల్లరా, జీవగల తండ్రి, ఇప్పటి వరకు నిన్ను స్తుతించాము, ఆరాధించాము, కీర్తించాము, శ్లాఘించాము, పూజించాము. ఇప్పుడు మీ లేఖనాల్లోనికి వెళుతూ ఉన్నాము. మీ లేఖన భాగాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ క్రైస్తవ జీవితానికి, ఈ విశ్వాస జీవితానికి అవసరమైన 7 విషయాలు మీకు చెప్తాను. అటు ఎంతసేపు చెప్తాను అనుకోవాలి, ఒక అరగంట లోపలే నేను ముగిస్తాను. అయితే అవసరమైన 7 విషయాలు చెప్తాను. ఇంగ్లీష్ బైబిల్లో అయితే విదౌట్ అనే మాట కనబడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద ఇండిస్పెన్సిబుల్ థింగ్స్ అంటారు. ద ఇండిస్పెన్సిబుల్ థింగ్స్, అవసరమైన 7 విషయాలు. ఒకదాని తర్వాత ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఎక్కువ వివరించను, కానీ మీ దృష్టికి ఆ 7 విషయాలు తీసుకొస్తాను. జాగ్రత్తగా గమనించుకుని జీవితానికి అన్వయించుకుందాం. మీరే చదవండి 7 విషయాలు. మొదటిది యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించి, వాడు బహుగా ఫలించును. తర్వాత నాకు వేరుగా ఉండి, అదవుతుందండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇంగ్లీష్ బైబిల్లో అంత రాసిన మాట ఏంటంటే వితౌట్ మీ, నాకు వేరుగా ఉండి. ఇంగ్లీష్ బైబిల్ మీ దగ్గర ఉంటే చదవండి. వితౌట్ మీ అంటే ప్రియులారా, అవసరమైన మొదటి విషయం ఏంటయ్యా అంటే అక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాడు, క్రీస్తు లేకుండా మీరేమీ చేయలేరు. ఎందుకంటే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తారు. అదవుతుందా? సో అందుకని అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వితౌట్ మీ నథింగ్ ఈజ్ పాసిబుల్. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మొదటి సంగతి ఏంటంటే యేసుకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఇంకా చెప్పాలంటే యేసు లేకుండా మనం ఏమీ చేయలేము. ఇంకా చెప్పాలంటే యేసు లేకుండా మన జీవితాలు ఫలించడానికి వీలు లేదు. ఎందుకంటే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిందునో, నేను ఎవరి యందు నిలిచిందునో వారు ఫలిస్తారు. అంటే మనం ఫలించాలంటే ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలి. అందుకని ఈరోజు మొదటి సంగతి ఏంటంటే యేసు లేకుండా మనం ఏమీ చేయలేము. సో నెంబర్ 1,
ఈరోజు మన జీవితాలకు కావలసిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే మనుషులను సృష్టించినప్పుడు మీరు ఫలించండి అని మాట పలికిన వాడెవరు? దేవుడే కదా. ఆ రోజు ఆదామామలను తయారు చేసి ఏదేం తోటలోకి తీసుకెళ్ళి మీరు ఫలించండి, మీరు అభివృద్ధి నొందండి అని పలికిన వాడెవరు? దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, వితౌట్ జీసస్, యేసు లేకుండా మనం ఫలించలేము. యేసు లేకుండా మనం ఏమీ చేయలేము. సో అందుకని ఈరోజు మొదటి సత్యం ఏంటంటే, అవసరమైన 7 విషయాల్లో మొదటి సత్యం ఏంటంటే వి నీడ్ జీసస్. అందుకని ఇంగ్లీష్లో ఇలా చెప్తున్నా, విదౌట్ జీసస్ నథింగ్ ఈజ్ పాసిబుల్. యేసు లేకుండా ఏది కూడా సాధ్యపరచబడదు. రెండవ విషయాన్ని చెప్తున్నా, నేను చాలా క్లుప్తంగా చెప్తాను. రెండవ విషయాన్ని చెప్తున్నా, బైబిల్ చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు చదవండి. రెండవ సత్యం జాగ్రత్తగా విందాం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. నెంబర్ 2, అవసరమైన 7 విషయాల్లో రెండవది. ఇంతకు ముందేమో విదౌట్ జీసస్ నథింగ్ ఈజ్ పాసిబుల్. ఇక్కడేమంటున్నాడంటే వితౌట్ ద షెడింగ్ ఆఫ్ ద బ్లడ్, రక్తము చిందింపకుండా. అక్కడేమో యేసు లేకుండా మనం ఫలించం. ఇక్కడ రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. మనందరికీ తెలుసు ప్రియులారా, ఒక మనిషి పాపము నుండి పరిశుద్ధపరచబడాలంటే, పవిత్రపరచబడాలంటే ఏం కావాలి? రక్తం కావాలి కదా. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సో అందుకనే మన జీవితాల్లో అవసరమైన రెండవ విషయం ఏంటంటే యేసయ్య రక్తం మనకు కావాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, వితౌట్ ద షెడింగ్ ఆఫ్ ద బ్లడ్ దేర్ ఈస్ నో రెమిషన్. అంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ప్రియులారా, మొదటి విషయం యేసు లేకుండా మనం ఏం చేయలేం. అంటే యేసయ్య మనకు కావాలి. రెండవది, యేసు రక్తం లేకుండా మనకు పాప క్షమాపణ లేదు. అంటే మనకి యేసయ్య రక్తం కావాలి. మూడో విషయం చెప్తున్నా. మూడో విషయం చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువు. ఏంటంట? ఏమి లేకుండా. అక్కడేమో యేసు లేకుండా, రెండోదేమో రక్తము లేకుండా, మూడోది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనం ఫలించాలంటే యేసయ్య కావాలి. మన పాపములు క్షమించబడాలంటే యేసు రక్తం కావాలి. మనము దేవునికి ఇష్టమై ఉండాలంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. అందుకని అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ప్రభు బిడ్డలారా, మనం నమ్మిన ప్రభు మీద విశ్వాసం నిలపాలి ప్రియులారా. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టంగా జీవించలేము. అంటే దేవుడు మనం ఇష్టపడాలంటే మనలో బలమైన విశ్వాసం ఉండాలి. ఏమండి, నేను ఇలా చెప్తాను, మీకు అర్థమవుతానికి. శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు కాలిపోయారా? కాలిపోలేదు. వారిని రక్షించడానికి పరలోకం నుండి దేవుడు దిగొచ్చి వారితో పాటు అగ్నిగుండంలో ఉన్నాడు. అక్కడున్న వారు నెబుకద్నెజరు అంటాడు, మనం వేసింది 3 కదా, 4వ వాడు కూడా కనబడుతున్నాడు. 4వ వాడి రూపం దేవతల
రూపం కనబడుతుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి, దేవుడు వారిని రక్షించడానికి అక్కడికి దిగొచ్చాడు. ఎందుకంటే వారి విశ్వాసం ఏమిటి, వారిని దేవునికి ఇష్టలుగా చేసింది. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, వితౌట్ జీసస్ నథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే యేసు కావాలి మనకి. వితౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఏమండి, దెర్ ఈస్ నో రెమిషన్ ఆఫ్ సిన్స్. రక్తము లేకుండా, యేసు రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. మన పాపములు క్షమించబడాలంటే యేసు రక్తం కావాలి. మూడవది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ ఏమండి, దెర్ ఇస్ నో ప్లీజింగ్ గాడ్. అంటే దేవునికి మనం ఇష్టమై ఉండాలంటే ఏం కావాలి? విశ్వాసం. నాలుగో విషయం చూపిస్తా బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచనం. అలా లేకుండా ఇక్కడ ఇంకొకటి వస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని జోడు. యేసు లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. యేసు రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. ఇకేమంటాడంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు. దేవుణ్ణి చూడాలంటే ఏం కావాలట? పరిశుద్ధమైన హృదయం కావాలి, పరిశుద్ధమైన మనస్సు కావాలి, పరిశుద్ధమైన నేత్రాలు కావాలి, పరిశుద్ధమైన ఆలోచనలు తలంపులు కావాలి. అందుకని అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేవు. మన మాటలు, మన చూపులు, మన వైఖరిలు, మన ప్రవర్తనలో, మన నడవడికలో, మన క్రియల్లో ఏం కావాలి? పరిశుద్ధత కావాలి, హోలీనెస్. సో మీకు అర్థమైందా? నాలుగవది అవసరమైంది ఏంటంటే పరిశుద్ధత. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఏమండి ఎన్ని పాటలు పాడినా, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చినా, మన దశభాగాలు దేవుని మందిరపు నిధులోనికి తీసుకొచ్చిన మనలో పరిశుద్ధత లేకుంటే దేవుని మనం చూడలేదు. ఎన్నైనా ఇక్కడికి ఐదో విషయం చూపిస్తాను పిల్లలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26 వచనం చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26 వచనం చదవండి. ప్రాణము లేని శరీరము ఎలా మృతమో, ఏంటంట క్రియలు లేని విశ్వాసము. అంటే క్రియలు లేకుండా, మీకు అర్థమవుతుందా? ఒకటేమో యేసు లేకుండా, రెండేమో యేసు రక్తము లేకుండా, మూడేమో విశ్వాసము లేకుండా, నాలుగేమో పరిశుద్ధత లేకుండా. ఇక్కడేమంటారు తెలుసా? క్రియలు లేకుండా మీ విశ్వాసం వ్యర్థం. అర్థమవుతుందా? మీ మాట అర్థమైందా? నేను మారు మనసు పొందాను అంటే మనలో ఉండాలి, మారు మనసుకు తగిన క్రియలు ఉండాలి. ఇదిగో నేను ప్రభు బిడ్డని అని చెప్పుకున్నప్పుడు దానికి తగిన క్రియలు ఉండాలి. నేను విశ్వాసిని అని చెప్పుకున్నప్పుడు దానికి తగిన క్రియలు ఉండాలి. అందుకని అంటాడు క్రియలు లేని విశ్వాసము. అంటే ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, క్రియలు లేకుండా నేను విశ్వాసం అని చెప్తే అది మృతమే, అది పాపంతో సమానం. ఎందుకంటే మృతము ఏమంటే దేనికి సాదృశ్యం అంటే పాపానికి. ఎందుకంటే పాపం మన చేతి, అపరాధం చేతి మనం ఎవరిని రక్షించాలి. సో ఇది కాల్సిన మీకు అర్థమవుతుందా? క్రియలు కావాలి, క్రియా జీవితం కావాలి. అందుకని పౌలు గారు మరి ఫిలిప్పీ సంఘంతో చెప్పాడు ఏమని? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కావాలి దీన్ని ఇలా చెప్తాను, వితౌట్ యాక్షన్స్. మొదటిది వితౌట్ జీసస్, రెండవది వితౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, మూడవది వితౌట్ ద ఫెయిత్,
నాలుగవది వితౌట్ ద హోలీనెస్. ఐదవది వితౌట్ ద యాక్షన్స్, క్రియలు లేకుండా. అందుకని బైబిల్లో మాట చెప్తే భయం వేస్తుంది మీకు. క్రియలు లేని చెట్టు వేరున ఏం పెట్టబడుతుందంట? గొడ్డలి పెట్టబడుతుంది. అంటే క్రియలు లేని విశ్వాసాన్ని దేవుడు నరికావతాలు పారేసేస్తాడు. మీకు అర్థమవుతుందా? క్రియలు లేకుండా నేను విశ్వాసం అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు, మందిరంలోకి వస్తే చాలా వాళ్ళకి ఆత్మ వస్తుంది, రకరకాలుగా ఎగురుతారు, పాడతారు, అన్నారు. ఇంటికి వెళ్తే వాళ్ళ బూతులే వాళ్ళు. ఇంటికి వెళ్తే వాళ్ళ దగ్గర ఒక మంచి క్రియ కూడా కనబడదు. దాన్ని ఏమంటారు? క్రియలు లేని విశ్వాసం. నువ్వు విశ్వాసం అయితే మందిరంలో ఎలా ఉంటావో ఇంట్లో అలాగే ఉంటావు, ఇంట్లో ఎలా ఉంటావో బజార్లో కూడా అలాగే ఉంటావు. ఇది ఐదవ. ఆరవ దాన్ని తీసుకొస్తున్నాను. ఆరో చెప్పింది ఐదేనా? ఆరవ దాన్ని తీసుకొస్తున్నాను. బైబిల్ చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనము 3వ వచనము చదవండి. ప్రేమ లేని వాడనైతే నేను మ్రోగెడు గడగడలాడు. 3వ వచనం చదవండి. ప్రేమ లేని వాడనైతే అర్థమైందా? వితౌట్ లవ్ ప్రేమ లేకుండా నాకు ప్రయోజనం లేదు. ఏమండి, ప్రభు బిడ్డలుగా మనలో ఏముండాలట? ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఉండాలి. నశిస్తున్న ఆత్మల పట్ల ప్రేమ ఉండాలి. శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్న వారి పట్ల ప్రేమ ఉండి ప్రార్థన చేయాలి వారి కొరకు. ఇక్కడ అంటాడు వేదల విషయంలో ఏముండాలట? ప్రేమ ఉండాలి. ఏమండి, నాకు భలే ప్రేమ ఎక్కువ అని చెప్తారు, కానీ అట్లాంటి వాళ్ళు అంతా డబ్బా కొట్టుకుంటున్నారని చెప్తుంది బయట. ప్రేమ ఉంటే క్రియ ఉండాలిగా. ఏమండి, అందుకని అంటాడు నేను ప్రేమ లేని వాడినైతే నాకు ఏమి ప్రయోజనం లేదు. ఎవ్రీ బిలీవర్స్ నీడ్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమను పంచాలని. అందుకని పౌలు గారు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి ఏమీ నన్ను ఎడబాప అంటూ ఏమంటాడు సార్? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఏమని? స్వార్థ ప్రకటించడానికి బలవంతం చేస్తుంది. ప్రజలు నశించిపోతారని ఆయన ప్రేమను పంచడానికి నన్ను బలవంతం చేస్తుంది. సో ఇది కాల సమయంలో మొదటిది వితౌట్ జీసస్, రెండవది వితౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, మూడవది వితౌట్ ద ఫెయిత్, నాలుగవది వితౌట్ ద హోలీనెస్, ఐదవది చెప్పండి నేను మర్చిపోయాను, వితౌట్ ద యాక్షన్స్. వెరీ గుడ్. ఆరవది వితౌట్ ద లవ్. చివరి మాట చెప్తాను, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీసులే కానీ. అర్థమైందా? కుమారులనే వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారట. ఎవరైతే శిక్షలో పాలు పొందరో వారు దుర్బీసులే కానీ కుమారులు కాదు. దుర్బీసులు అనేది చాలా పెద్ద వర్డ్. ఇండైరెక్ట్గా చాలా పెద్ద వర్డ్తో తిట్టినట్టు. ఇంగ్లీష్ బాస్టర్డ్ అంటారు, దుర్బీసులు అంటే బాస్టర్డ్ అని అంటారు. అంటే మరి ఎదవా, దేనికి పనికిరానుడా. ఏమండి అంటే ఏడో విషయం ఏమంటుందో తెలుసా? శిక్ష లేకుండా మనం దేవునికి కుమారులు కుమార్తెలు అవ్వలేదు. మీకు అర్థమవుతుందా?
దేవుని కుమారులు కుమార్తెలైతే తండ్రి కుమారుని ఏం చేస్తాడట? శిక్షిస్తాడు కదా. ఎందుకంటే సరిచేయటాన్ని శిక్షిస్తాడు. మన పిల్లలు అల్లరి చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఓ దెబ్బ కొడతాం. దేని కొరకు? వాళ్ళని సరిచేయటానికి, క్రమపరచడానికి, బాగు చేయటానికి. అంతేగాని వాళ్ళ మీద కోపం ఉండి మాత్రం కాదు. అలాగే ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు తన కుమారులు అనుకునేవారిని, తన కుమార్తెలు అనుకునేవారిని ఏం చేస్తాడంటే శిక్షకు అప్పగిస్తాడు, శ్రమకు అప్పగిస్తాడు. అప్పుడు మనం ప్రభువా స్తోత్రం అనగలిగితే దేవుని మేము చేస్తాం. నాకు ఈ శిక్ష వద్దు, నాకు ఈ శ్రమ వద్దు, నాకు ఈ శోధన దాన్ని దూరం అయ్యామనుకో, మనం దేవునికి కుమారులు కుమార్తెలు కాలేము. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు, శిక్ష పొందిన వాడే కుమారుడు, శిక్ష పొందని వాడు దుర్బీజుడు. అంటే వితౌట్ చాస్టైజ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. శిక్షను చాస్టైజ్మెంట్ అంటారు. సో అర్థమైంది. 7 విషయాలు మనకు అవసరమైన 7 విషయాలు చెప్తామా? మొదటిది, వితౌట్ జీసస్, యేసు లేకుండా మనం ఏమీ చేయలేం. అందుకని మనకు ఎవరు కావాలి? యేసు కావాలి. రెండవది, వితౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం లేకుండా పాప క్షమాపణ లేదు. అంటే మన పాపములు క్షమించబడాలంటే ఏం కావాలి? యేసే రక్తం కావాలి. మూడవది, వితౌట్ ద ఫైత్, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే మనం దేవునికి ఇష్టమై ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం. ఏమండి? వితౌట్ ద హోలీనెస్ అనగా పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుణ్ణి చూడలేరు. దేవుణ్ణి చూడాలంటే ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ఐదవది, వితౌట్ ద యాక్షన్స్ అనగా క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ప్రియులారా, మనము దేవుని విషయంలో సజీవులమై ఉండాలంటే మనకేం కావాలి? క్రియలు కావాలి. సో ప్రియులారా, ఆరవది ఏంటండి? వెరీ గుడ్. వితౌట్ లవ్ నేను ప్రయోజకుడను కాను. అంటే మనము ప్రయోజకులు అవ్వాలంటే మనలో ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఏడవది, వితౌట్ చాస్టైజ్మెంట్, శిక్ష లేకుండా మనం దేవునికి కుమారులను కుమార్తెలము కాదు. ఏమైనా ఒక మాటలు చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన కొరకు ఎంత శిక్ష అనుభవించాడు కదండి. కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కలువరి శిలువలో ఆయన వేలాడిన స్థితిని చూస్తున్నప్పుడు ఏమని ఎంత శిక్షను అనుభవించారు. ఏమని తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, చెంపలు పెరికారు, ముఖం మీద ఉమ్మేశారు, వీపున నాగటి చాలా వలె కొరడాలతో కొట్టి దున్నారు. ఏమండి? చేతులు చీలలు కుట్టారు, కాళ్ళల్లో చీలలు కుట్టారు, డక్కన బల్లెంతో పూడ్చారు. ఒక కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చి మన రక్షణ కొరకు ఎంత శిక్షణ అనుభవించారు. అలాగే కొన్ని మార్లు విశ్వాస జీవితంలో కొన్ని శిక్షలు, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ శిక్ష వచ్చిన రోజే నీవు కుమారుడుగా కుమార్తెగా పిలవబడతావు. నీకు అర్థం అవటానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్పర్జన్ ఉన్నారు. స్పర్జన్ పిల్లలు మరి స్తుతి స్మిత్ ఉన్నారు. వాళ్ళు ఏదైనా అల్లరి చేస్తుంటే పెట్టామని ఒకటేసి రైట్ కూర్చోండి రా అనగారు. ఇప్పుడు అదే స్పర్జన్ మరి చెర్రీ హనీ అల్లరి చేస్తున్నారనుకో, పెట్టామని కదా. ఎందుకని? ఇది మీకు అర్థమవుతుందా? కుమారుడికి తండ్రికి ఉండే బాంధవ్యం అర్థమవుతుందా? సో తండ్రి శిక్షించగలరు. దేని కొరకు? మనల్ని క్రమపరచడానికి, మనల్ని బాగు చేయడానికి. అలాగే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శిక్షించబడ్డారు, మనల్ని బాగు చేయడానికి. దానికి సాదృశ్యమే మనకు కనబడుతున్న ప్రభు వల్ల. సో ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ 7 విషయాలు మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనవి. దేవుని మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలోనికి వెళ్దాం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శిక్షించబడ్డారన్నదానికి సాదృశ్యం మన ఎదుట కనబడుతుంది. ప్రభు మన మధ్యలో ఉన్న స్పర్జన్ గారు ముందుకు వస్తారు. స్పర్జన్ గారు ముందుకు వచ్చి ప్రభు బలం మనం పంచుతారు. అలాగే మన మధ్యలో ఉన్న రవి ముందుకు వస్తాడు, సహాయం చేస్తాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న నా కొత్త నిబంధన రక్తము, దీనిలో నుండి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి అని ప్రభువు చెప్పిన మాట ప్రకారం ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన బలలో మనం పాలు పంపులు పొందుతాము. ప్రార్థన చేసుకున్నామండి. కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రియ ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ దినాన మీ సన్నిధి కాంతి మాతో కూడా ఉంచి తండ్రి శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని హెచ్చరించి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుట కొరకై మన 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరావతారుడుగా వచ్చి ఈ భూమి మీద నా కొరకు మా కొరకు కలువరి శిలలో పొందిన ఈ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇందుకు గుర్తుగా ఉన్న ఈ బల్లలో చేయబోతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.